శ్రీ పరమాత్మనే నమః. మనకి జనరల్గా ఏదైనా బాధ వస్తే ఏం చేస్తాం? కొందరైతే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళతో చెప్పుకుంటారు, కొందరైతే ఎవరూ లేక అసలు ఎవరితో చెప్పుకోలేక వాళ్ళలోనే వాళ్ళు బాధపడుతూ వాళ్ళలోనే వాళ్ళు కుమిలిపోతారు. కానీ నిజానికి ఏదైనా బాధ వస్తే ఎవరో ఒకరితో చెప్పుకోవాలి, అప్పుడే మన మనసులోని బాధ తీరిపోయింది కదా. అలాంటి మంచి పని అర్జునుడు కూడా తన బాధని శ్రీకృష్ణ పరమాత్ముడితో చెప్పుకున్నాడు. అసలు ఇంతకీ అర్జునుడికి ఉన్న బాధ ఏంటి తెలుసుకుందాం. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు తన రథాన్ని తీసుకెళ్ళి రెండు సైన్యాల మధ్య ఉంచుతాడో అప్పుడు అర్జునుడు రెండు పక్షాలలో ఉన్నటువంటి వాళ్ళ బంధువుల్ని, బంధమిత్రుల్ని, అంటే వాళ్ళ తాతల్ని, మనవళ్ళను, పుత్రులను, ఇంకా వాళ్ళ గురువులు, అంటే ఇక్కడ ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, వీళ్ళు కురు సైన్యంలో ఉంటారు. అలాగే భీష్మ పితామహుడు, వీళ్ళందరినీ చూసి ఒక్కసారిగా ఒక డిప్రెషన్లోకి, బాధలోకి వెళ్తాడు. ఎందుకంటే ఇప్పుడు యుద్ధం జరిగిందనుకో, వీళ్ళలో ఎంతమంది బతుకుతారో ఎంతమంది చనిపోతారో తెలియదు. ఎంతో కొంతమంది అయితే చనిపోవాల్సింది. ఆ బాధని తన మనసుకి తీసుకొని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్ముడితో ఇలా అంటాడనమాట: కృష్ణయ్య, ఇక నా వల్ల కాదు, యుద్ధం చేయడం నా వల్ల కాదు. ఈ యుద్ధం వల్ల జరిగే పరిణామాల్ని ఆలోచిస్తుంటే నా వల్ల కావట్లేదు. నా శరీరంలో వణుకు పుడుతుంది. ఆ వణుకు వల్ల ఈ ధనస్సుని పైకెత్తి యుద్ధం చేయడం కాదు కదా, అసలు నా చేతిలోనే ఉండడం లేదు, జారిపోతుంది. ఈ భయానికి నా తల తిరిగిపోతుంది. నేను ఎక్కడ మూర్చొచ్చి పడిపోతానేమో అనిపిస్తుంది. అయినా కృష్ణ, ఈ యుద్ధ రంగంలో నాకెన్నో అపశకునాలు అనిపిస్తుంది. అపశకునాలు అంటే ఇక్కడ నక్షత్రాలు రాలిపడడం, ఆకాశంలో నుంచి భూమి కంపించడం, గ్రహణం పట్టడం, ఇవన్నీ అపశకునాలు అనమాట. ఇవన్నీ కనిపిస్తున్నాయి, ఏదో జరగబోతుందని అయితే తెలుస్తుంది. అయినా ఈ యుద్ధంలో మన వాళ్ళందరినీ చంపుకొని మనకొచ్చే లాభం ఏంటి అని కృష్ణుడితో, నా కాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితే నవ. అర్జునుడు కృష్ణుడితో అంటున్నాడు: కృష్ణయ్య, ఈ యుద్ధం జరిగిన తర్వాత మన వాళ్ళందరూ ప్రాణాలను కోల్పోయిన తర్వాత వచ్చే ఈ రాజ్యము, భోగము, సుఖము నాకు అసలు అక్కరే లేదు.